ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. పోవాలి. ఒక పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చితే మనం ఇంట్లో ఉండే సపోర్ట్ చేసుకోవచ్చు, ఓటు వేయచ్చు అంత. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడము, మీడియాల్లోకి రావడము, డిబేట్లలో పాల్గొనడము, అనడము, అనిపించుకోవడం, మీరు అనకపోయినా అంటారన్నమాట ఎన్నో మాటలు. ఇవంతా పెద్ద గజిబిజి కదా. అంటే ముళ్ళకంప మీద మన చీర ఇరికించినంత ఇగ్గితే చిరిగిపోతుంది అది. అందుకే ఎందుకు ఇరికించడం ఎందుకు, ఇగ్గడం ఎందుకు అనేది లేకుండా ఎందుకు వచ్చారు అసలు మీరు రాజకీయాల్లోకి? మీరు నన్ను అంటే బిఫోర్ 2019 ముందు అయితే నేను ఓన్లీ సోషల్ మీడియా క్యాంపెయిన్గానే ఉన్నాను పార్టీకి. నా వాయిస్ ద్వారా వీడియోస్ మాట్లాడడము, సబ్జెక్ట్ ద్వారా మాట్లాడుకోవడం అంతవరకే ఉన్నాను. మీరు అంటే నా బంధువులకి తెలిసిన వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ జనసేన పార్టీకి ఓట్ చేయమని చెప్పే ఒక్క కార్యకర్తలాగే నా మైండ్ సెట్ ఉండే. నేను ఇప్పుడు బహిరంగ మీటింగ్లకు ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఓడిపోయిన తర్వాత పార్టీలోకి ఎంటర్ అవ్వడం, బాస్ సమక్షంలోనే ఆ రోజు ఎంటర్ అయ్యాను. ఫస్ట్ కండువా ఏం లేదు, జస్ట్ బాస్ వచ్చారు, తిరుపతికి వచ్చారు. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇంట్రాక్షన్ జరిగింది బాస్ తో. ఇంకా 6 నుంచి కంటిన్యూ అవుతూ వచ్చాను. మీరన్న మైండ్ సెట్ నాకు కూడా ఉండే. అంటే ఫస్ట్ ముళ్ళ కిరీటం లాగా ఉంటుంది రాజకీయం అని నాకైతే అవగాహన లేదు. ఏదో సాఫీగా ఉంటుంది అని ఒక ప్లెయిన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అన్న థింకింగ్ లో వచ్చాను. వన్స్ మనము కాంపిటీటర్ అవుతున్నాం అనేటప్పటికి వచ్చాయి అన్ని అవన్నీ. ఎట్లా కాంపిటీటర్ మీరు? అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం కాంపిటీటర్ అవుతాం ఆటోమేటిక్గా. సో మన వాయిస్, మన అపియరెన్స్ అక్కడ ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉంది. సో ఆటోమేటిక్గా మనకు శత్రువులు పెరుగుతారు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నాం. జిల్లా కమిటీకి వచ్చాం, దాని తర్వాత డిబేట్స్కి వచ్చేసాము. డిబేట్స్లో ఒక రోజుకి 7 డిబేట్స్ అటెండ్ అయ్యేంత బిజీ అయిపోయింది. దాని తర్వాత రికగ్నైజేషన్, దాని తర్వాత ఎక్కడ మీటింగ్స్ ఉన్నా పిలవడము. మనం కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ జనసేన మీద. ఎక్కడ జెండా ఉన్నా అది చిన్న కార్యక్రమం కాదు, పెద్ద కార్యక్రమం అని కాదు, జెండా ఉంది అంతే వెళ్ళిపోవడమే. సో ఆ మాట కూడా అనిపించేసుకున్నాను. జనసేన జెండా ఎక్కడ ఉంటే కీర్తన కార్యక్రమం అంతే. అంత పీక్స్కి వెళ్ళిపోయి ఆ రేంజ్లో మనం ఉన్నప్పుడు అంత ప్యాషన్ అయిపోయింది. ఎట్లా తిరిగి మనం గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి అంతలో కాకుండా మనకు బాస్తో కూడా చాలా మంచి ఇంట్రాక్షన్ ఉండేది, పార్టీతో కూడా మంచి ఇంట్రాక్షన్ ఉంది. చిన్న విషయం ఉన్నా కూడా వెంటనే పార్టీ స్పందించేది. అందరితో కలిసిపోతారు మీరు? యా సార్, అందరూ మంచిగా ఉన్నారు. మనకి అందరితో కలిసిపోయి మీరు పసుపులేటి హరిప్రసాద్ గారికి దూరంగా, కిరణ్ రాయలకు దగ్గరగా ఎందుకుంటున్నారు? టోటల్ ఆపోజిట్ వర్షన్ ఇది. అసలు అది ఎప్పుడు జరగలేదు. వాళ్ళిద్దరూ ఇద్దరికి మధ్యలో ఉండి నలిగిపోయిన పాప అంటే ఎవరు? కీర్తన అంటారు. అవునా? ఒకవేళ ఇద్దరు ఒకే టైంలో కార్యక్రమాలు పెట్టినా కూడా ఇద్దరి కార్యక్రమాలకు అటెండ్ అయ్యేదాన్ని. ఓకే, ఎలా ఇక్కడ అక్కడ రెండు అంటే నేను ఎవరి మనిషిని కాదు, పార్టీ మనిషిని అనిపించుకోవాలి. ఒక పక్క ఇన్ఛార్జ్, ఒక పక్క జిల్లా అధ్యక్షుడు. సో ఇద్దరికి నేను వాళ్ళ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలని చెప్పి ఇద్దరు ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యేదాన్ని. దాని తర్వాత కొంచెంగా నాకు పార్టీ స్ట్రక్చర్ అర్థమైన తర్వాత పార్టీకే కన్సిస్ట్ అయ్యి నేను డిబేట్స్కే ఉండేది. కిరణ్ రాయల్ గారి ముద్ర మీపై ఎక్కువ ఉంది. కిరణ్ రాయల్ గారి వర్గం ఏమి అనేది అసలు ఎవరు చెప్పరు. నేను చాలా మందిని అడిగా, వాళ్ళు అంటారేమో కానీ ఎవరు ఆ మాట చెప్పరు. అసలు కిరణ్ రాయల్ గారి ముద్ర అని అవంతా ఏం మాట్లాడాల్సిన ఇది కూడా లేదు మన దగ్గర. ఎందుకంటే నేను ఎలక్షన్ టైంలో ఆర్ఎన్ శ్రీనివాస్ అనే ఆస్పిరెంట్ని మనకు ప్రకటించిన తర్వాత సెకండ్ డేనే సపోర్ట్ చేసిన వ్యక్తి నేను. ఎందుకంటే నాకు పార్టీ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. మీరు లేదు, పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఏదో బ్యానర్స్ వేస్తున్నారంటే కీర్తన గారు వ్యతిరేకంగా జరుగుతోంది, ఇది కరెక్ట్ కాదు, బాస్ ఇన్స్ట్రక్షన్స్ మీద మనం ప్రతి ఒక్కరిని వర్క్ చేయాలి అని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఫస్ట్ వాయిస్ ఇచ్చింది నేనే. వాళ్ళ దగ్గర నుంచి నన్ను రమ్మని కాల్ చేస్తే ఫస్ట్ వెళ్ళి మాట్లాడిన వ్యక్తి కూడా నేనే. సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, ఒక సింగిల్ రూపాయి నేను తీసుకోకుండా వర్క్ చేశాను ఆర్ఎన్ శ్రీనివాస్ గారు. డబ్బులు అని కాదు సార్, అక్కడ నాకు తిరగాలన్నా డబ్బు కావాలి కదా. నా ఓన్ ఎక్స్పెండిచర్ నేను పెట్టుకున్నాను. అదే అన్ని డబ్బులు ఉన్నాయా? అన్ని డబ్బులు అవసరమైనంత వరకు చేశాను సార్. నాకు ఎంత అవసరం అంత. ఒకవేళ నాకు ఇంకా ఇబ్బంది ఉంది, నా గోల్డ్ నేను బ్యాంక్ లో పెట్టి కూడా చేశాను తప్ప. చెప్పాను కదా సార్, మీ ఇద్దరం పవన్ కళ్యాణ్ గారు అభిమానులే. సో మాకు అటువంటి వాటిలో డిఫరెన్సెస్ రావు. కానీ నాతో తిరిగే వాళ్ళకి న్యాయం చేయలేనప్పుడే నాకు కొంచెం డిఫరెన్స్ వస్తాయి ఎమ్మెల్యే గారితో, అంతవరకు తప్ప ఇంకెప్పుడు మాకు డిఫరెన్సెస్ లేవు. సో నేను ఎప్పుడైనా వెళ్ళానంటే మా వాళ్ళకి ఇది చేయండి సార్, అంత పని చేసిన వాళ్ళకి ఇది చేయండి అని ఒక మాట అడుగుతాను తప్ప నాకు ఇది చేయండి నేను అడగలేదు. దేవుడి దయిస్తే ఏముంది లేదు సార్ అంతా. కానీ దాని తర్వాత నేను మొన్న కూడా నన్ను పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు జనవానికి అప్పుడు అదే అడిగారు, ఎలా ఉంది కీర్తన గారు? బాగుంది, కానీ మన వాళ్ళకి న్యాయం చేయాలి ఫస్ట్ థింగ్, అదే అడుగుతున్నాం మేము. ఎక్కడ కాంట్రవర్సీ లేదు. కిరణ్ గారి మనిషి, హరిప్రసాద్ గారి మనిషి అనేది మీరు తిరుపతికి వచ్చి తెలుస్తుంది ఎవరి మనిషి అని. ఆ అమ్మాయి సింగిల్ స్టాండ్, పార్టీ స్టాండ్ అని చెప్పారు. ఎవరి మనిషి కాదు, మీరు పార్టీ మనిషి. పార్టీ కోసం శక్తివంతంగా కూడా కృషి చేస్తున్నారు. సింగిల్ రూపీ కూడా పార్టీ డబ్బు తీసుకోకుండా మీ సొంత ఖర్చు, మీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి, అంత ఉదారమైన స్వభావం మీది, తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెడుతున్నారు. మరి ఇంత ఖర్చు పెట్టి పార్టీ కోసం ఇంత శ్రమించిన కీర్తనకు
మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏమి ప్రాధాన్యత ఉందంటారు? ఖచ్చితంగా ఇస్తారు, ఉంది కూడా. ఇప్పటికే 90% కార్పొరేషన్లు మెయిన్ కార్పొరేషన్లను ఇచ్చేశారు, ఇక మిగిలింది ఏమీ లేవన్నమాట. ఏదో చిన్న చితక ఇవో ఉన్నాయి, ఇక ఏమి ఇస్తారని ఆశిస్తున్నారు? నారాజ్ గారు, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, పొజిషన్స్ ఇస్తేనే పార్టీ గౌరవం ఇచ్చిందని కాదు. ఆల్రెడీ పొజిషన్ ఇచ్చారు కాబట్టి, ఇక్కడ కూర్చోబెట్టాం కాబట్టి మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఆదాయం లేని పదవులు ఎన్ని వస్తే ఏం లాభం? ఆదాయంతో కాదు కదా, బాస్ టీమ్ అనే మాటే ఒక ఇది కదా. సరే, ఎంతకాలం అంటూ ఇప్పుడు చదువుకుంటుంటాం, చదువుకునే సమయం వరకు మనకు ఆదాయంతో పనిలే, మనకు చదువే ముఖ్యము. చదువుకున్న తర్వాత ఆదాయం కోసం ఆలోచించే ఉద్యోగం వచ్చిన తర్వాత ఆదాయం అనేది ఆలోచిస్తాము. ఫస్ట్ చదువుకోవాలి. ఫస్ట్ మనం చదువుకునేది ఎందుకు? ఉద్యోగం కోసము. ఉద్యోగం ఎందుకు? సంపాదన కోసము. ఓకేనా? చదువుకున్న తర్వాత వ్యాపారం చేసిన సంపాదించవచ్చు, ఉద్యోగం చేసిన సంపాదించు, అల్టిమేట్గా సంపాదన కోసం ఎవరైనా చేసేది. కరెక్ట్ కదా? ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు, జీవితాంతం సేవ చేస్తుంటే కాదు కదా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఒక పదవి ద్వారా వచ్చే సంపాదన, ఆ సంపాదనతో మిమ్మల్ని నమ్ముకున్న 10గురికి మేలు చేయాలన్న ఆలోచన, ఇవన్నీ ఉంటాయన్నమాట. నాకు సంపాదన, నాకు పదవులే అవసరం లేదు, బాస్ చెప్పాడు నేను చేస్తానంటే ఎంతకాలము ఉచిత సేవ చేస్తారు? ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. బట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ బాస్తో ప్రయాణం, మీరు ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ప్రజల కోసం చేస్తున్న ఇంటెన్షన్తో ఉన్నాడు కదా. మనకేమైనా చేయాలన్న ఇంటెన్షన్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉన్న సిచ్యువేషన్ లేదు. మీరు రాష్ట్రం ఎలా ఉందో మీరు గమనిస్తున్నారు. ఆయన జనవరి తర్వాత కొంచెం ఫ్రీ అవుతారు. దాని తర్వాత ఎవరికి ఏం పొజిషన్స్ వేయాలో మాట్లాడతారు. ఆల్రెడీ నేను బాస్ కలిశాను పిఠాపురంలో. అప్పుడు నాకే ఆయన చెప్పారు, మేడం మీరు చెప్పండి కీర్తన గారు, మీకు ఏ శాఖలో ఇంట్రెస్ట్ ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు, ఏ శాఖలోనా అంటే దేంట్లో తీసుకోవాలనుకుంటున్నారు మీరు పొజిషన్స్, ఏది తీసుకుంటే మీకు బాగా చేయగలుగుతాను అన్నప్పుడు నేను ఏమన్నానంటే, అవసరం లేదు సార్, మీకు ఏది నచ్చితే అది ఇవ్వండి. సో నా డిపార్ట్మెంట్స్లో చెప్పండి అని కూడా అడిగాను నేను. ఆయన డిపార్ట్మెంట్స్ ఆయన ఇప్పుడు తీసుకున్న దాంట్లో కూడా, సార్ మీ ఇష్టం వచ్చింది మీరు చేయండి సార్, నాదేం ఉండదు అంటే, పక్కన రోజు నా బాబానే నన్ను అడిగారు మళ్ళీ, ఎందుకు ఇలా చెప్పావు, పలాంటి కావాలని నువ్వు చెప్పి అడిగి తీసుకోకెరుతున్నా అంటే, లేదన్నీ అది స్వార్థం అయిపోతుంది, ఆయనకు తెలుసు మీకు తెలుసు అని చెప్తే, నేను నా ప్రొఫైల్ ఇచ్చినప్పుడు కూడా నేను ఏమీ రాయలేదు, జస్ట్ వాళ్ళకి ఆబ్లిగేషన్స్లో ఏం పెట్టలేదు, జస్ట్ టిక్ మార్క్ పెట్టి వదిలేశాను. నాకు మీరు ఇవ్వాలనుకుంటే నా వాయిస్కి తగినట్టుగా నేను నలుగురికి న్యాయం చేసే విధంగా ఏమి ఇచ్చినా నేను తీసుకుంటానని చెప్పాను. మొన్న కూడా నాతో మీడియా హరిప్రసాద్ గారు మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పాను. సో ఇప్పుడే ఇవ్వాలి, ఈ రోజే ఇవ్వాలనే థింకింగ్లో అయితే లేదు. ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఊహించారా కీర్తన ఎన్డీఏ సమావేశాలకు పంపిస్తారని? ఆయనే పిలిపించి నన్ను పంపించారు. కళ్యాణ్ గారికి నన్ను పిలిపించి కీర్తన మనం ఎన్డీఏ సమావేశాలకు పంపిస్తున్నాం అని ఎవరు పంపించారు. సో అంత గుర్తింపు ఎలా ఉంది? పార్టీకి కష్టపడ్డామని తెలిసే కదా. సో పొజిషన్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి సార్. మనం ఆ కంగారులో ఏమైనా మిస్టేక్స్ చేస్తామేమో కానీ ఖచ్చితంగా అందరికీ పొజిషన్స్ అనేవి ఉంటాయి. మనం తొందరపడి ఏమన్నా తప్పటడుగులు వేయకూడదు ఇప్పుడు ఈ టైంలో మాత్రం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు మనపైనే ఉంటాయి కాబట్టి నిదానంగా ఓపికగా చేసుకుందాం. డబ్బు అంతిమ లక్ష్యం కాదు, పదవి అంతిమ లక్ష్యం కాదు. ప్రజల సర్వీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.